రండి 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 రండి, మీకోసం బ్రాండీ, విస్కీ, కాఫీ, టీ అన్ని ఏర్పాటు చేశాను. ఏం తీసుకుంటారో చెప్పండి. మేం వస్తున్నామని ముందుగా మీకెలా తెలుసు? వర్షం వస్తుందని నెమళ్ళకి, పోలీసులు వస్తున్నారని మా లాంటి వాళ్ళకి తెలవడం చాలా సహజం. మీకు మీ డ్యూటీలు, మాకు మా దగ్గరికి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, మా సొమ్ముతో శరీరాలు పెంచి కాకి పట్లంటే మరి భయం భక్తులు లేకుండా పోయాయి. బట్టలిప్పి వ్యాపారం చేసే ఖరీదైన బజారు బొమ్మలం. కాకి బట్టలే కాదు, కద్దర బట్ట, కాషాయ బట్ట, ఏ బట్టకి భయపడం. భక్తితో పాదాల మీద అంతకన్నా పడం. అవును, అమ్మాయిని స్టేషన్కి పంపితే కేసులు అక్కర్లేదని ఒక అమ్మాయిని హాస్పిటల్కి పంపారట. మీ మానవతా దృష్టికి నా జోహార్. మిగతా వాళ్ళని అడ్రస్ ప్రకారం ఇళ్ళకి పంపాం. అలాగా, వాళ్ళ ఇల్లు ఇలాగా చూస్తారా? వాళ్ళకి పుట్టిల్లు, మెట్టిల్లు అంతా ఇదే. వాళ్ళకి అత్తలు, అమ్మలు, అత్తయ్యలు అంతా మేమే. అందుకే వాళ్ళని ఎవరెక్కడికి పంపినా తిరిగి ఇక్కడికే వస్తుంటారు. ఇలాండి కారణం, వాళ్ళ బ్రతుకు పగ్గాలు మీ చేతుల్లో ఉంటాయి కనుక. ఆడవారిలో అనుభవించే అందాలతో వ్యాపారం చేసే కంటే మీకు నచ్చింది, నలుగురు మెచ్చేది, జీవనోపాధి కల్పించేది చేస్తే మీకు చరిత్ర ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఆ చరిత్రకు తక్కువే వచ్చిందండి. ఆది నుండి అనంతం వరకు మేము లేని చరిత్రే లేదు. ఆడుదానికి అనుసైగకు ఆటం బాంబు కంటే శక్తి కలదు. ఢిల్లీ నుంచి వచ్చిన మార్పరేటుకు తెలుసు ఏ మంత్రి ఎందుకు మారాడో. ఆమెతో ఒక్క రాత్రి సుఖానికి అధికారాలే తారుమారయ్యాయి. కలకత్తా నుండి వచ్చిన కల్పనకు తెలుసు ఏ పర్మిట్ ఎవరికెలా వచ్చిందని. ఆమె లగ్జరీ సూట్ లో ఆరిపోయిన బల్బుకి తెలుసు. హైదరాబాద్ నుంచి వచ్చిన సుల్తానాకు తెలుసు ఏ ఆఫీసర్ ఎందుకు బదిలీ అయ్యాడో. ఆమె కంటే ఆమె తాగి వదిలేసిన బీరు సీసాలకు బాగా తెలుసు. ఇంతకన్నా గొప్ప చరిత్ర కావాలా? చెడును కూడా ఎంత బాగా సమర్థించుకుంటున్నారు. నా అనుభవంలో చూసిన మీలాంటి ఆడవాళ్ళ గురించి ఒక్క క్షణం వింటారా? ఢిల్లీ వ్యాపారంలో శరీరం కుళ్ళిన వసంత దిక్కులేని చావు చస్తే నడి రోడ్డు మీదకి ఇచ్చారు. కలకత్తా రాణికి డాక్టర్లకు అంతుబట్టని రోగం వచ్చి బయటకు విసిరితే నడి రోడ్డుపై వాలుతున్న ఈగలను విసురుకునే శక్తి లేక దొరలాడ్డం ఎప్పుడైనా చూశారా? ఇవన్నీ మీకు కనిపించవు. చెల్లిగా, తల్లిగా ఆదరించే అభిమానం, గౌరవం పొందిన ఆడదాని బ్రతుకు కంటే చావడం మంచిది. రేపు ముసలితనంలో మీ గతి ఏమిటో ఆలోచించండి. మా గతి ఏమిటో మాకు బాగా తెలుసు. తెలిసినప్పుడు ఎందుకు వృత్తి మానేచ్చుగా? ఎంత తప్పు మాట అన్నారు ఎస్ఐ గారు. దేశం సగం బ్రాందీ షాపుల్లోనూ, మిగతాది మా గదుల్లోనూ గడిచిపోతుంటే తలుపులు మేయమంటారా? ఎన్నో మేం తలుపులు మూస్తే పళ్ళు ఆగిపోయిన కాంట్రాక్టర్లు, మంత్రులు కావాలనుకున్న ఎమ్మెల్యేలు, వారిచ్చే లంచాలతో బ్రతికే బ్రోకర్లు అందరి ఉసురు తగులుతుంది మాకు. అందుకే మేం మారాలన్నా మారలేకపోతున్నాం. గొంగళి పురుగు సీతాకోక చిలుకు కావాలంటే ఎవ్వరూ ఆపలేరు. చింతామణి మీరాబాయి కావాలన్నా ఎవ్వరూ అడ్డు పెట్టలేరు. చిత్తశుద్ధి కావాలి, బాగుపడాలన్న ఆశ కలగాలి. ఆశపడే సమయం దాటిపోయింది ఎస్ఐ గారు. అదే మీ పొరపాటు. మనిషి చేసే ప్రతి చెడు పనిలోనూ సమర్థన ఉంటుంది. కారణం ఆకలి కావచ్చు, మరే అవసరమో కావచ్చు. చెడిపోయిన ప్రతాడది తన చెడుకు కారణం చెప్పుకుని ఆత్మ సంతృప్తి పెంచుకుని బ్రతుకుతుంది. కానీ మీ నైతిక పతనం వెనుక ఏదో చెప్పలేని అవసరం ఉంది. ఆ అవసరం తెలుసుకుంటాను, మీలో మార్పు తెస్తాను. వద్దు ఎస్ఐ గారు, వద్దు. మగవాడి అధికారం అవసరం నలిగిన మా పరుపుల మీద ఉన్నంత కాలం ఈ మార్పు కోసమే ప్రయత్నిస్తాను. వస్తాను. బాబు, ఇంటికి వెళ్ళగానే తలస్నానం చెయ్యి. ఎందుకు? ఇలాంటి చోటుకొచ్చినందుకు. నేను మనిషితో కాదు, మనసుతో మాట్లాడాను. మీ మనసులు పవిత్రంగా ఉంటాయి, అది నా నమ్మకం. చిట్టి పొట్టి పాపల్లా